रामचंद्र के काय सवारे लाय सजीवन लखन जियाये श्री रघुवीरा रतिकुल राये रघुपति की बहुत बड़ाई कहा भरत तम सुम प्रिय भाई सहस्रवदन तुमरो यस गावै असै श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईश यम कुबेर दिगपाल जासे कवि कोविद सहित कहावे तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाया मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरा पुरी सदन मृदु वदन मधुसूदन इह मन सुखकारी राधे श्याम 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 राधे व्रज जन मन सुखकारी राधे श्याम 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 राधे 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 व्रज जन मन सुखकारी राधे श्याम 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 भारत माता की जय శ్రీరామ్ అందరికీ శుభ సాయంకాలము. వేదిక పైన ఉన్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 విజ్ఞానానంద భారతీ తీర్థ స్వామి వారు, అలాగే ప్రముఖ జాతీయవాది పశ్చిపులుసు మదన్ గుప్తా గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహక కార్యవర్గము, అలాగే అచ్యుత్ రెడ్డి మార్గ్ అంతా కూడా విశేషంగా తరలి వచ్చినటువంటి అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఆహ్వానింపదగ్గ పరిణామము. అయితే ఇంకా కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇది గుర్తం అచ్యుత్ రెడ్డి మార్గ్ వీధి వరకు జనాలు రావాలి.
కానీ ఇంకా చైతన్యం రావాలి, ఇంకా వీధి చేస్తూ ఉంటే చైతన్యం వస్తుంది. చాలా అద్భుతంగా వీళ్ళు కార్యనిర్వాహకులు ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన బాధ్యత ఏంటంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే, ఏమో ఇంకేదో చేయాలి ప్రచారం చేసే పని ఏం లేదు. మన సంస్కృతిని, మన ఇంటి సాంప్రదాయాల్ని, మన హైందవ సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి దుస్థితికి ఈరోజు మనం వచ్చాం. కాబట్టి మనం అందరం హిందూ బంధువులు అందరం కూడా ఏకమై ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ నిర్వహిస్తూ అందరినీ సంఘటితం చేయవలసిందిగా మన కార్యక్రమ నిర్వాహకులను కోరుతూ, అందరికీ కూడా ఈ శుభ సాయంకాలాన ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, హిందూ సోదరులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సదావత్సలే మాతృభూమి. నమస్కారం మిత్రులారా. చాలా అద్భుతమైనటువంటి సమావేశం, అద్భుతమైన శుభ సాయంత్రం. వేదికను అలంకరించినటువంటి కరుణాకర్ గారు, శ్రీ జ్ఞానానంద స్వామీజీ గారు, విజ్ఞానానంద స్వామీజీ గారు, ఉష గారు, మా గురువులు, వారి పుత్రిక. అసలు ఎందుకు ఈ హిందూ సమ్మేళనాలు? ఇది హిందూ దేశం కదా, హిందూ సమ్మేళనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? మీ అందరికీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నేను హిందువుని అనుకునేటటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎందుకు ఈ ప్రశ్న వేశాను అనంటే, చాలా మంది అసలు తాము హిందువులు అనే సంగతే మర్చిపోయారు. నేను రెడ్డిని, నేను నాయుడు, నేను కాపు, నేను బ్రాహ్మణ, నేను కోమటి, ఇలా సమాజం విడిపోయి ఉంది. ఒకప్పుడు ఈ దేశానికి కులం బలం, కానీ దాన్ని మన బలహీనతగా మార్చి ఈనాడు రాజకీయ నాయకులు వాళ్ళ పంట పండించుకుంటున్నారు. మనల్ని విడదీశారు, ఇంకొక వర్గాన్ని కలిపారు. తద్వారా దాదాపు 60 సంవత్సరాలు మన మీద రాజ్యం చేశారు. ముందుకొస్తారు మిత్రులారా. ప్రతి ఒక్కరూ ఇది నా దేశం, నా దేశంలో అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అనుకున్నప్పుడు ఈ దేశంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మరలా అఖండ భారతావని ఆవిష్కరిస్తుంది. మరలా ఈ భరతమాత విశ్వ పటలం మీద విశ్వ గురువుగా రూపొందుతుంది. అటువంటి రోజు కోసం మనందరం ఎదురు చూద్దాం. మరలా ఈ హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులతో మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీరామ బస్తీ అచ్యుతరెడ్డి మార్గ్ హిందూ సమ్మేళన నిర్వాహక కమిటీకి ఒక్కసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాను. మరొక్కసారి దేశం కోసం, ధర్మం కోసం పునరంకితం అవుదాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే, జై హింద్, జై మా భారతి. ముందుగా మా శిష్య బృందం చేసిన ప్రదర్శనకు గాను ఇచ్చే కానుకగా మా విద్యార్థులను ఆహ్వానిస్తున్నాము. ముందుగా శ్రీయ. ఛత్రపతి మహారాజ్ కి చాలందరూ నన్ను. అయితే ఇందాకలా మదన్ గుప్తా గారు చెప్పారు, భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్న ఈ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలైంది.
ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము బస్తీల్లో వాడవాడల్లో నగరాలలో పల్లెటూర్లలో కూడా ఎక్కడెక్కడైతే హిందువులు సంఘటితంగా ఉన్నాము, ఎక్కడెక్కడైతే హిందువులు సంఘటితంగా ఉన్నాము అని చాటుకున్నాము అనుకుంటున్నారో అక్కడక్కడ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క పండగ వాతావరణం మనకి ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయింది, హనుమత్ జయంతి కూడా అయిపోయింది. మళ్ళా ఇది ఒక పెద్ద పండగలాగా. ఏంటి పండగ అంటే ప్రపంచానికి బయట సమాజానికి మనం చెప్తున్నాము, మనమంతా ఒక్కటి, హిందూ సబ్ ఏక్ హై. ఇది చెప్పే ప్రయత్నం ఎక్కడికక్కడ మనము చేసుకుంటూ వస్తున్నాం. కుర్చీల్లో కూర్చోవాలి. ఎందుకంటే నాకు మాతృభూమికి, మాతృదేవకు, మాతృమూర్తులైన స్త్రీలంటే బాగా గౌరవం. మీకు అందరికీ తెలుసో తెలియదో కానీ 1000 సంవత్సరాలు మహమ్మదీయులు పాలించారు. 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పాలించారు. మధ్యలో చాలామంది పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఎంతెంతో మంది పాలించారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, 25-30 ఏళ్ళు ఏ దేశాన్నన్నా పరిపాలిస్తే ఆ దేశాన్ని పూర్తిగా కన్వర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇది ఒక్కటే దేశం 1200 సంవత్సరాలు ఇతరులతో పరిపాలించబడినా కూడా హిందువులుగానే ఉన్నారు. దానికి కారణం మన స్త్రీలు మాత్రమే అని నేను చెప్తాను. జగన్మాత స్వరూపులైనటువంటి ఈ స్త్రీలందరికీ నేను పాదాలకు నమస్కారం చేస్తున్నాను. అమ్మా, ఇంకోటి ఎవరా ఇంకోటి ఎవరు ఇచ్చానా ఎక్కడ ఫోటో తీరా ఫోటో హిందూ బంధువులందరూ కూడా ఘనంగా జయప్రదంగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు హిందూ బంధువులందరికీ, తల్లిలు, తండ్రులకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అందరూ చూశారు. మరి వారందరూ కూడా మరోసారి దయచేసి అపార్ట్మెంట్ వాసులు, మన ఫైనాన్స్ సెక్రటరీ మరియు చాలా యువకుల్లాగా పనిచేసి నల్లగుట్ట పోలీస్ స్టేషన్ వాసులు రాజు గారికి మరియు సాయిబాబా గారికి సహకారం అందించిన బొప్పలి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నిజంగా చాలా సంతోషము. చాలా టైం స్పెండ్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చి సహకారం అందించి మొదటి నుంచి చివరి వరకు వాక్యాన్ని కల్పించి ఈ రోజున మరియు రానున్న రోజుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.